హోలీ భూతం. తప్పుగా అనుకోకండి, హోలీ కదా. ఈ కథ ఔరంగాబాద్ సిటీలోనిది. ఔరంగాబాద్లో కిషోర్ అభినందన్ ఒక సొసైటీలో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు. కిషోర్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కిషోర్ చాలా మంది అమ్మాయిలను వాళ్ళలో వేసుకునేవాడు. ఇక వారితో ఎంజాయ్ చేసేవాడు. ఒక రాత్రి జరిగిన విషయం. కిషోర్ అర్పిత అనే అమ్మాయితో కాల్ మాట్లాడుతున్నాడు. ఏంటో అర్పిత, చాట్ కాల్స్ చేసి నేను బోర్ అయ్యాను. రేపు నాగుల పంచమి, సెలవు ఉంది, మంచి అవకాశం ఉంది, వచ్చేసేయ్ ప్లాట్ కి. అలాగే, రేపు మీ సొసైటీ బయట నీ కొరకు ఎదురు చూస్తాను. అది విని కిషోర్ సంతోషిస్తాడు. వచ్చేసేయ్, నేను కేవలం నీతో హోలీ ఆడాలి. నీతో తప్ప నేను ఎవరితో రంగు పెట్టించుకోను. సరే, కలుద్దాం రేపు. గుడ్ నైట్. అలా అని కిషోర్ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన కిషోర్ స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని రెడీ అయ్యాడు. అప్పుడే అతని మొబైల్ మోగుతుంది. అర్పిత, కేవలం 2 నిమిషాల్లో వస్తాను. అలా చెప్పి కిషోర్ బయటకు వస్తాడు. అయితే సొసైటీలోని పిల్లలు హోలీ ఆడుతూ ఉన్నారు. కిషోర్ అన్నకు రంగులు పుయ్యండి రా. అది విని కిషోర్ భయపడిపోతాడు. ఇక అతను పిల్లలతో అబద్ధం చెప్తాడు. అరే వద్దు, నాకు రంగులతో అలర్జీ ఉంది, ప్లీజ్ నాకు రంగు పుయ్యకండి. ఏంటి అన్నయ్య, మూడంతా పాడు చేసేశారు. ఒరే నడవండిరా, ఇంకెవరినైనా పట్టుకుందాము. పదండి. అలా అని పిల్లలు వెళ్లిపోయారు. ఇక కిషోర్ కూడా సొసైటీ బయటకు వచ్చాడు. కానీ అర్పిత అక్కడ లేదు. విచిత్రంగా ఉంది, అర్పిత అయితే ఇక్కడ లేనేలేదు. కిషోర్ అర్పితకు కాల్ ట్రై చేశాడు, కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కిషోర్ బాధగా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పుడే అతనికి కాలేజ్ ఫ్రెండ్ శామ్ ఫోన్ వస్తుంది. హలో. చెప్పు శామ్. హ్యాపీ హోలీ అన్నా. హ్యాపీ హోలీ శామ్, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను. నువ్వు వస్తున్నావు కదా నా దగ్గరకు, ఎంజాయ్ చేద్దాం. సాయంత్రం వస్తాను నీ ప్లాట్ కు. అరే అన్నా, సాయంత్రం కాదు, ఇప్పుడే వచ్చాయి. గత సంవత్సరంలాగే ఇంకో కొత్త ఆంటీని పట్టుకుందాము, రంగు పూసే సాగుతో. గుర్తుంది కదా గత సంవత్సరం రేష్మా ఆంటీ కథ ఎలా బలవంతంగా రంగు పూసామో, ఆమె ప్లాట్లోకి దూరి కదా. రా అన్నా. అది ఎలా మర్చిపోతాను రోయ్, ఎంత గట్టిగా చెంపదెబ్బ పడిందో నాకు. అయినా ఆ రేష్మ ఎక్కడుంది? ఆ రోజు తర్వాత మాయమే అయిపోయింది. కిషోర్ అలా అంటూనే ఉన్నాడు. అంతలోనే కాల్ కట్టయింది. కిషోర్ మళ్ళీ శామ్ నంబర్ ట్రై చేశాడు, కానీ శామ్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇప్పుడు వీడికేమైంది? అప్పుడే సడన్ గా కిషోర్ పైన ఎవరో చెయ్యి వేశారు. కిషోర్ వెంటనే వెనక్కి తిరిగాడు. అయితే వెనకాల అర్పిత నిలబడి ఉంది. ఏంటో అర్పిత, ఎంత భయపడ్డాను నేను. ఎక్కడికి మాయమైపోయావు నువ్వు? అన్ని విషయాలు ఇక్కడే అడుగుతావా, లేక పైకి ఫ్లాట్లోకి వెళ్దావా? పద. నా చెంపలు ఎప్పటినుంచో నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. అలానే ఇద్దరూ లిఫ్ట్ లో వెళ్తూ ఫ్లాట్ లోపలికి వెళ్లిపోయారు. నీ పిచ్చికారి రెడీగా ఉందా? ఈరోజు గట్టిగా హోలీ ఆడాలి మనం. అలానే కిషోర్ తొందరపడుతూ ఇక అర్పిత వైపు వెళ్తుంటాడు. ఇక అప్పుడే అతని మొబైల్ మోగుతుంది. ఈ శామ్ కూడా. ఒక్క నిమిషం అర్పిత. శామ్ చెప్పు. వాట్? ఎప్పుడు? ఎలా? కిషోర్ కాల్ కట్ చేశాడు. అప్పుడు అతను చాలా టెన్షన్ తో ఉన్నాడు. ఏమైంది అర్పిత? నేను నీకు శామ్ గురించి చెప్పాను కదా, అతన్ని సొసైటీ నుంచి కాల్ వచ్చింది. శామ్ది మర్డర్ అయ్యింది అంట. తెలియదు ఎలాగో. 5 నిమిషాల ముందే నాతో మాట్లాడాడు వాడు. అప్పుడే సడన్ గా కిషోర్ చెంపలకు చాలా దురద కలుగుతోంది. ఇక కిషోర్ నిస్సహాయుడయ్యాడు. ఇదేమి అవుతుంది నాకు? ఓయ్, నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తాను. అలా చెప్పి కిషోర్ వాష్రూమ్ కి వెళ్ళాడు. ఇక ఎలాగైతే అతను అద్దంలో చూశాడో అతని శ్వాస ఆగిపోయింది. అతని ముఖం అంతా రక్తంతో పూసి ఉంది. రక్తం ఎలా? అప్పుడే అతని చెవులో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తోంది. తప్పుగా అనుకోకు, హోలీ కదా. అర్పిత, ఎందుకు జోక్ చేస్తున్నావు? నా స్నేహితుడు చనిపోయాడు, నా ముఖం పైన రక్తం కారుతుంది. ఇంకా నీకేమో జోక్గా ఉందా? అర్పిత కాదు, రేష్మా. అలాని ఒక భయంకరమైన భూతం వాష్రూమ్ లోకి వస్తుంది. ఆమె ముఖం రక్తంతో పూసి ఉంది. అర్పిత, ఇది నీకేమైంది? నేను అర్పితని కాదు, రేష్మిని. అదే రేష్మ.
తనని 1 సంవత్సరం ముందు శామ్ ఇంకా నువ్వు కలిసి ప్లాట్ లోకి దూరి బలవంతంగా రంగు పూశారు. ఆ రేష్మా భూతాన్ని నేను అర్పిత రూపంలో నిన్ను అంతం చేయడానికి వచ్చాను. రేష్మా ఆంటీ, నువ్వు చనిపోయావా? అయ్యో రేష్మా ఆంటీ. ఆ, నా భర్త నన్ను అవమానించేవాడు. మీరు రంగు పూసి వెళ్ళిపోయారు. ఇక అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతను నన్ను కొట్టి నా ప్రాణాలు తీసుకున్నాడు. అతన్ని ఇంకా శామ్ని అయితే అంతం చేశాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఆంటీ తప్పైపోయింది, క్షమించు ఆంటీ, తప్పైపోయింది. కానీ రేష్మి వినే పరిస్థితిలో లేదు. ఆమె కిషోర్ని పట్టేసుకుంది. ఇక తన పొడవైన షార్ప్ గోళ్లతో ఇంకా పళ్ళు బయటికి తీసి కిషోర్ గొంతులోకి దూర్చేసింది. ఉరికేసి చంపేసింది. হ্যালোইন ভূত। হ্যালোইন একটা অদ্ভুত উৎসব। এটা ওয়েস্টার্ন কালচারেই মানানো হয়। লোকেরা বিশ্বাস করে এই রাত্রে জীবন্ত মানুষদের সাথে ভূতেদের অদৃশ্য দেওয়াল শেষ হয়ে যায়। ভূতেরা মানুষদের জগতে প্রবেশ করে, অথবা কোনো মানুষ ভূতেদের জগতে, তারপর সেখান থেকে ফিরে আসা কোনো মতেই সম্ভব না। সেরকমই একটা গল্প স্কটল্যান্ডের, যেখানে একটা লোক নিজে থেকেই ভূতেদের জগতে চলে যায়। জেমস ছুটিতে নিজের গ্রামে আসে। ওর বাবা মা ছিল না, কিন্তু গ্রামে একজন দিদা ছিল, যে ওকে কোলে পিঠে করে মানুষ করেছিল। জেমস খুব শিক্ষিত ছিল, কিন্তু ও খুব বাউন্ডুলে আর উশৃঙ্খল হয়ে গেছিল। জেমস দুপুরবেলা যখন ড্রয়িং রুমে আসে, দেখে ওর দিদা একটা বড় কুমড়োকে কেটে ভয়ঙ্কর একটা রাক্ষসের চেহারা দিচ্ছিল। আর তাছাড়া ওর দিদা কিছু ছেঁড়া জামা কাপড় পরেছিল। জেমস বুঝতে পারে যে আজ হ্যালোউইন নাইট। ওহো, মনে হয় সারা রাত আজকে আপনার এই নাটক চলবে। শুধু আমারই না, তুমিও আমার সঙ্গে থাকবে। আর জেমস, আমার মনে হচ্ছে তুমি এই স্যুট বুট পরে বডি স্প্রে লাগিয়ে কোথাও যাচ্ছ। মনে আছে তো? আজকে কিন্তু ভূত পিশাচ ঘোরে। ওদের থেকে বাঁচার জন্য আমাদেরও ভূতের মতন সাজতে হবে। আমি ডেটে যাচ্ছি, আমার মুড খারাপ করো না প্লিজ। জেমস, তুমি আজকে কোথাও যাবে না। আমাদের আজকে ঘরেই থাকতে হবে, ঘরের বাইরে একদম নয়, বুঝেছো? আমি জানি যে আপনি আমার দিদা, কিন্তু সবসময় আমি আপনার কথা শুনবো তা নয়। আমি যাচ্ছি, আপনার যা বলার আছে, যা কিছু করার আছে, সেইটা আমার ফেরার পরে। এই বলে জেমস ঘরের বাইরে চলে যায়। দিদা চিন্তায় পড়ে যায়। জেমস বাইরে গিয়ে দেখে শহরের প্রত্যেকটা ঘর অদ্ভুত ভয়ঙ্কর ভাবে সাজানো ছিল। রাস্তায় কেউ ছিল না। মনে হয় আজকে ট্যাক্সিও পাবো না, হেঁটেই যেতে হবে। জেমস নিজের গার্লফ্রেন্ডকে কল করে। সরি রিটা, আমি তোমাকে বলতেই ভুলে গেছি আজকে আমাদের এখানে হ্যালোউইন আছে। কোনো হোটেলই খোলা থাকবে না। আমি ভুলেই গেছিলাম যে তুমি ইন্ডিয়ান, হ্যালোউইনের ব্যাপারে তুমি জানো না। না না, আজকেই দেখা করছি। আরে পার্কে আমি বেরিয়ে গেছি। ঠিক আছে, এসে যেও। জেমস হাঁটতে শুরু করে। হাঁটতে হাঁটতে বিকেল থেকে রাত্রি হয়ে যায়। নিঝুম শুনশান রাস্তায় ও একাই হেঁটে চলেছিল। আস্তে আস্তে অদ্ভুত সব আওয়াজ আসতে শুরু করে। হঠাৎ চারপাশে চেঁচা মিচি হই হুল্লোড় খুব বেড়ে যায়। ওহো, নাটক করার আছে যদি বাইরে যাও না, ঘরে বসে বসে চেঁচাচ্ছ কেন? সেই সময় হঠাৎ জেমসের কারোর সাথে ধাক্কা লাগে। ও প্রায় পড়ে যাচ্ছিল, কিন্তু কে যেন ওকে বাঁচিয়ে দেয়। কিন্তু জেমস যখন দেখে, তখন ওর আশেপাশে কেউ ছিল না। এইটা আমার কি হয়েছিল? হ্যাঁ, মনে হয় মনের ভুল। হঠাৎ জেমস অনুভব করে ওর সামনে দিয়ে কেউ গিয়ে পিছনে দাঁড়ালো। পরিষ্কার জুতোর আওয়াজ শুনতে পেল সে। এইসব কি হচ্ছে আমার সঙ্গে? কাম ডাউন জেমস, এইটা মনের ভুল। জেমস তাড়াতাড়ি হাঁটছিল, কিন্তু বারবার কারোর না কারোর সাথে ওর ধাক্কা লাগছিল। কিন্তু যার সাথে ধাক্কা লাগছিল তাকে দেখতেই পাচ্ছিল না। এটাও মনের ভুল ভেবে আস্তে আস্তে এগিয়ে চলেছিল। এইভাবে হাঁটতে হাঁটতে ও পার্কে আসে। পার্কও খালি ছিল। পার্কের এক দোলনায় পিছন থেকে রিতাকে দেখে। ও
ও লুকিয়ে রিতার পিছনে যায় আর ওকে জড়িয়ে ধরে। কিন্তু যেই রিতা পিছন ফেরে ও অবাক হয়ে যায়। রিতা আর কেউ নয়, এক ভয়ঙ্কর ডাইনি। প্রথমে তো জেমস ভয় পেয়ে যায়, তারপর রিতার উপরে খুব রাগ করে। রিটা, আমি বুঝছি যে তুমি ইন্ডিয়ান, তোমার এই হ্যালোইন এইসব ভালো লাগতে পারে, কিন্তু আমার জন্য এইসব বেকার, ফালতু জিনিস। এইসব কাপড় খুলে ফেলে দাও। এই শুনে ডাইনি আরো জোরে হাসতে থাকে। রিটা, আমি রিটার রূপের ডাইনি। ওহো, কাম অন রিটা। তারপর হঠাৎ রিতা জেমসের গালে ঠাস করে থাপ্পড় লাগায়, আর জেমস উড়ে গিয়ে দোলনায় চড়ে বসে। দোলনাটা নিজে থেকেই দুলতে থাকে, আর ওর ক্যাঁচ ক্যাঁচ আওয়াজ চারিদিকটা আরো বিভৎস করে দেয়। জেমস কিছু বুঝে উঠবার আগেই রিতা দোলনায় গিয়ে জেমসের কোলে উঠে বসে। তারপর ওর দিকে মুখ করে ঠাস ঠাস করে মারতে থাকে। ডাইনির মুখ দিয়ে অদ্ভুত গন্ধ বেরোচ্ছিল। জেমস বমি করতে শুরু করে দেয় সেখানে। জেমসের বমি দিয়ে রক্ত বেরিয়ে আসছিল। এক এক করে পার্কে বিভিন্ন রকমের ভূত এসে জড়ো হয়, আর তারাও জেমসকে মনের সুখে বিরক্ত করছিল। এখন জেমসের অবস্থা সত্যিই খারাপ হয়েছিল। তখন হঠাৎ করে কোথা থেকে জেমসের দিদা সেই পার্কে আসে আর চেঁচিয়ে বলে, আরে ওকে ছেড়ে দাও, ও ভীষণ নোংরা। দেখো, আমি ওর থেকে সুন্দরী। নতুন নতুন জামা কাপড় পরে বডি স্প্রে লাগিয়ে ফিটফাট হয়ে এসেছি। তোমরা তো ভালো লোকেদের ঘেন্না করো, তাই আমাকে মারো। এই যে এদিকে আমার দিকে এসো। দিদা খুব সেজে এসেছিল, আর জেমসের থেকে অনেক সুন্দর লাগছিল দেখতে। সুন্দর দিদাকে দেখে ভূতেরা খুব রেগে যায়, আর জেমসকে ছেড়ে দিয়ে দিদার দিকে ছুটে যায়। জেমস, সকাল পর্যন্ত এখানেই থেকো, কোথাও যেও না। ভূত আসলে দম বন্ধ করে মাটিতেই পড়ে থেকো, ওরা যেন তোমাকে মৃত ভাবে, বুঝেছো? এই বলে দিদা তাড়াতাড়ি দৌড়ে পার্কের বাইরে চলে যায়। সব ভূতগুলো দিদার পিছনে পিছনে পার্কের বাইরে যায়। আহত জেমস পার্কেই জ্ঞান হারায়, আর সারা রাত্রি সেখানেই অজ্ঞান হয়ে পড়েছিল। আর দিদা সারা রাত্রি ভূতেদের নিয়ে শহরের এদিক ওদিক দৌড়চ্ছিল। সকাল হয়, জেমসের তখনও জ্ঞান ফেরেনি। হঠাৎ ওর মুখে কেউ জলের ছিটা দেয়, ওর জ্ঞান ফেরে। চোখ খুলে সামনে দিদাকে দেখে। দিদারও অনেক চোট লেগেছিল। দিদা ক্লান্ত হয়ে জেমসের পাশে বসে। যেই দিদা বসে অমনি জেমস জড়িয়ে ধরে আর হাউ হাউ করে কেঁদে ক্ষমা চাইতে থাকে।